నా పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, అమరావతి రాజధాని అధ్యక్షుడు మందా నాగమల్లేశ్వరరావు, కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు ఆలేటి యేసుపాదం, అలాగే మరి రెల్లి సంక్షేమ సంఘం ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎర్రంశెట్టి ప్రసాద్, అట్లాగే తదితరులందరూ కూడాను, అంటే సురేష్, ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు, ఆనంద్, ఇట్లా అందరూ కూడాను. అయితే ఈరోజు మా ముఖ్య ఉద్దేశం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు 1994లో మాదిగ ఒప్పుకులాలు కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జనరావు ఇచ్చిన భారత రాజ్యాంగ 15% రిజర్వేషన్లను, ఉమ్మడి రిజర్వేషన్లను 15% రిజర్వేషన్లను, అన్ని కులాలకు సమాన అవకాశాలు, సమాన పంపిణీ, సామాజిక న్యాయం జరగాలని మాదిగ ఒప్పుకులాలు గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 2 రాష్ట్రాలుగా విడిపోయిన తెలంగాణ ఆంధ్ర ప్రజానికానికి తెలిసిందే. ఏ లక్ష్యం కోసం అయితే అక్రమ కేసులు బనాయించబడి ఆత్మ బలిదానాలు చేసుకుని ఎంతో మంది మరి పోరాటాలు సుదీర్ఘకాలం పాటు చేసిన నేపథ్యంలో ఎస్సీల వర్గీకరణ ఏదైతే ఉందో, ఇప్పుడు తెలంగాణగా విడిపోయిన ఆంధ్రాలో గాని ఈ పోరాటం 30 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ పోరాటం అంతిమ దశకు చేరుకుంది. సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1వ తేదీన సుప్రీం న్యాయ ధర్మాసనం ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం అవసరమేనని చెబుతూ రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ వర్గీకరణ చేయమని ఆయా ముఖ్యమంత్రులకు కూడాను ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజున పంజాబ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర అన్ని రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ అంశం ఎజెండాగా మారి అన్ని రాష్ట్రాల్లో కూడా మాదిగలతో పాటు మాదిగ ఒప్పుకులాలకి, అన్ని కులాలకు సామాజిక న్యాయం, సామాజిక పంపిణీ చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో ఆ కలలు నెరవేర్చబడే రోజులు దగ్గరికి వచ్చాయి. అంతిమ దశకు ఈ ఉద్యమం చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర మాదిగ ఒప్పుకులాల యొక్క ఆవేదనని వినతి పత్రాల రూపంలో ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఏకసభ్య కమిషన్ కి నివేదికలు ఇచ్చాం. మేము అనేక సమాచారాలు, అంటే ఉమ్మడి 13 జిల్లాలలో కూడా మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని కులగణన విషయంలో గాని, వర్గీకరణ విషయంలో గాని మాదిగలకు సామాజిక న్యాయం చేయాలి, ఉపకులాలకు సామాజిక న్యాయం చేయాలని పెద్ద ఎత్తున వినతి పత్రాలు రంజన్ మిశ్రా గారికి ఇవ్వటం అనేది జరిగింది. అదేవిధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడాను ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో మాదిగలకు అండగా నిలబడటమే కాకుండా ఆయన అక్కడ ఒక కమిటీని వేసి మరి ఈ రోజున అక్కడ మాదిగలకు వర్గీకరణ చేయడానికి అక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే ఇతర రాష్ట్రాలు కూడా ముందుకొచ్చి వర్గీకరణ చేయబోయే దశలో చివరికి అంతిమ దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ రోజున ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం, దాన్ని పటిష్టం చేయడం కోసం, ప్రభుత్వాల దృష్టికి మరొకసారి తీసుకెళ్లడం కోసం ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో పెద్ద ఎత్తున, అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మాదిగ సంఘాల జాతీయ సమావేశాన్ని విజయవాడ గాంధీనగర్ లో ఉన్న ఐలాపురం కన్వెన్షన్ హాల్లో ఫిబ్రవరి 5వ తేదీన ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. దీనికి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి తెలుగు ప్రజలు, మాదిగలు, పెద్ద ఎత్తున మాదిగ సంఘాల నాయకులు పాల్గొంటున్నారు. మేమందరం కూడా కలిసి కూర్చొని చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా మేము ఒక నిర్ణయానికి వచ్చి తీసుకుంటామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దానికి అన్ని సంఘాల మాదిగ సంఘాల నాయకులందరినీ కూడా 2 రాష్ట్రాల మాదిగ సంఘాల నాయకుల్ని పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నామని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు